నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పకండ్రా. నాకు నీ అవసరం ఉందని అడగండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చంపేస్తా. చందు! ఏంటి చందు, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? ఉషా, ఏమైంది ఉషా? ఎందుకు ఏడుస్తున్నా? అతను నిన్నేమన్నాడు చెప్పు ఉషా. ఉషా, నిన్నే అడిగేది, ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా పల్లవి? మీ చిన్న మనవడు ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడు. ఆ అమ్మాయిని బెదిరించడం ఏంటి? ఎరా అయ్యో, నాకేం అర్థం కావట్లేదన్నయ్య. నేను తనని బెదిరించడం ఏంటి? ఏయ్, నేను నిన్ను బెదిరించానా? నిన్నే అడుగుతోంది. నా కొడుకు నిన్ను బెదిరించాడా? లేదండి. మరి నువ్వేంటే నా కొడుకు తనని బెదిరించాడని వాగుతున్నావు? మరి తన దగ్గర ఎందుకున్నావు? బుల్షిట్. నేను తన దగ్గరికి రావడం ఏంటి? నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాను. తనేదో పని మీద ఇటు వచ్చింది. కాఫీ తాగాలనిపించి కాఫీ అడిగాను. దానికి నువ్వు వెనక నుంచి చూసి నేనేదో అమ్మాయిని బెదిరిస్తున్నట్లు మాట్లాడుతున్నావు. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను వదినా నేను? తను పని మనిషి కాబట్టి కాఫీ అడిగాడు, అందులో తప్పేంటి? లేదు, కాఫీ అడిగితే ఇంత దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయి కంటి వెంట కన్నీరు కార్చాల్సిన అవసరం ఏంటి? చూడమ్మా, ఈ ఇంట్లో నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకంటూ ఎవరూ లేని ఒక ఆడపిల్లని నా కోడలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. నాకు మా పిల్లలంతో నువ్వు అంతే. నీకు ఎవరి వలన ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా. వాడేమైనా అన్నాడా నిన్ను? ధైర్యంగా చెప్పమ్మా, నీకు మేము అండగా ఉంటాం. లేదండి, కాఫీయే అడిగారు. విన్నావుగా? చెవులు వినిపిస్తున్నాయి కదా. తానేం చెప్పిందో వినిపించింది కదా. అసలేమనుకుంటున్నావే నా కొడుకు గురించి? ఒకనాడేమో మా అత్తయ్య గారికి సేవలు చేయడానికి నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇప్పుడు కోడలు వయ్యి మా నెత్తి మీదెక్కి కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయిని ఇంట్లోకి పని మనిషిగా తీసుకొచ్చి మా నెత్తి మీద ఎక్కిద్దాం అనుకుంటున్నావా? అది కాదత్తయ్య. మరి ఇప్పటి వరకు వాడేదో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అన్నట్టుగా మాట్లాడావు కదా. ఏమీ లేకుండా వదినెందుకు అబద్ధం చెప్తుందన్నయ్యా? ఆహా, మీ వదిన గారు అబద్ధం చెప్పకపోతే ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందా? అవును, నిజంగా చందు వల్ల తనకేమైనా ఇబ్బంది కలిగుంటే ఎంతమంది అడుగుతున్నప్పుడు చెప్పేది కదా. తనేవి చెప్పట్లేదు కదా, కాఫీ అడిగాడని చెప్తుంది కదా. చూడు పల్లవి, నువ్వే టెన్షన్తో మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. మా అన్నదమ్ముల్లో ఎవరైనా సరే ఆడవాళ్ళని గౌరవించేవారే కానీ అవమానించే వాళ్ళం కాదు. అధికారం ఉంది కదా అని అలుసుగా చూసేవాళ్ళం కాదు. మా అమ్మ నాన్నలు మమ్మల్ని సంస్కారంతోనే పెంచారు. అది గుర్తుపెట్టుకో. ఉషా, వెళ్ళి పని చూసుకో. ఏంటమ్మా, అసలేమైంది? లేదు బామ్మగారు, చందు ఆ అమ్మాయిని ఏదో బెదిరిస్తున్నాడు. అదేంటో తెలియడం లేదు. మరి ఆ అమ్మాయి ఏంటి ఏం మాట్లాడడం లేదు? అదే ఏం అర్థం కావట్లేదు చంటి. రోజు రోజుకి దీని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. నా చిన్న కొడుకునే తప్పు పట్టాలని చూస్తోంది. అవునండి, పల్లవిలో ఏదో ఒక తప్పు చూపించి ఇంట్లో నుంచి గెంటించేద్దామని చూస్తుంటే అది జరగటం లేదు. కాలేజీలో ట్రై చేసిన మిస్ అయిపోయింది. అవును,
కాలేజ్లో దాన్ని దొంగని చేయాలని ప్రయత్నం చేశాను అన్నారు. అదేదో పకడ్బందీగా ప్లాన్ చేయాలి. దొంగని నెపం దాని మీద క్లియర్ కట్గా నిరూపించి దాన్ని బయటికి గెంటేయాలి. కానీ ఆ గందరగోళం అంతా ఏంటి? ఇప్పటికీ మాకదే అర్థం కావట్లేదు ఆంటీ. తనని దొంగని చెయ్యాలి అని తన బ్యాగులో మేము 5,000 పెట్టాం. తీరా చూస్తే 56,000 చెప్పి చంటి వచ్చి చెప్పాడు. కానీ దీనంతటికంటే ముందే ఇంకొకటి జరిగిందంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ పల్లవికి 50,000 ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? అవునంటీ, తనెవరో తెలీదు, కానీ అతను వచ్చి 50,000 ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ కష్టార్జితం అని కూడా చెప్పాడు. కష్టార్జితమా? కష్టార్జితం ఏంటి? ఇదేం కష్టపడుతుందని, ఎవరి కోసం కష్టపడుతుందని? అయినా అంత డబ్బెలా ఇచ్చాడు? అదే అర్థం కాలేదంటే, పల్లవికి సపోర్ట్ చేస్తూ ఆ డబ్బులు నేనే పెట్టాను అని చెప్పి చంటి చెప్తున్నాడు. అసలు మనకు తెలియకుండా వెనకాల ఏదేదో జరుగుతోంది. పల్లవి గురించి చంటికి కూడా తెలుసు. కాలేజ్ ఫీజు కోసం నా కొడుకు డబ్బులు ఇస్తానన్నా తీసుకోకుండా ఆత్మాభిమానంగా నేనే కట్టుకుంటాను అని చెప్పిన ఆ పల్లవి ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిస్తే ఎలా తీసుకుంటుంది? ఆ చంటిగాడు నేనే పెట్టాను, ఆ డబ్బులు గుండమ్మగారే ఇచ్చారని ఎందుకు చెప్పాడు? అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకుంటే దీన్ని ఈజీగా బయటికి గెంటేయొచ్చు. తెలుసుకుంటాను. హాయ్ మేడం. నమస్తే, కూర్చోండి. కూర్చో. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నాకైతే ఏ ప్రాబ్లం లేదండి, కానీ ఆయనే అనవసరంగా కంగారు పడి మీ దగ్గరికి తీసుకొచ్చారు. లేదు మేడం, తనకి స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతుంది ఈ మధ్య. అందులో ఏ చిన్న పని చేసినా ఆయాస పడిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాం. నర్స్. ఎస్ డాక్టర్. ఈవిడ్ని తీసుకెళ్ళి నేను రాసిన టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్స్ తీసుకొనిరా. ఓకే డాక్టర్. అది కాదు డాక్టర్, అన్ని టెస్టులు ఎందుకు? ఎందుకంటావేంటి? మన కోసమే కదా. నువ్వు వెళ్ళు. మీరు టెస్ట్లు చేయించుకోండి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తా. రండి మేడం. ఓకే అండి, డాక్టర్ గారు చెప్పిన టెస్టులన్నీ అయిపోయాయి. ఒక 2 hours వెయిట్ చేయండి, రిపోర్ట్స్ వస్తాయి. సరే.